అప్పుడంతా అరిచి గగ్గోలు పెట్టిన వాళ్ళు, సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం వెర్రి తలలో వేసి రీల్స్ చేసిన వాళ్ళు, వీడియోలు చేసిన వాళ్ళు ఇప్పుడేమో కుయ్యో మొర్రో మమ్మల్ని క్షమించండి, మా మీద యాక్షన్స్ తీసుకోకండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడుతుంది ఈ బొద్దింకల గురించే. వీళ్ళని నమ్మి వీళ్ళు వీళ్ళు డిచ్చుకు డిచ్చుకు బ్యాచ్ని నమ్మి పుచ్చుకు పుచ్చుకు అయిపోయారు వీళ్ళంతా కూడా. అక్కడ నిజమైన విద్యార్థులు చాలా తక్కువ శాతమే వాళ్ళు వచ్చారు, ఒకటో రోజే అర్థం చేసేసుకుని వెళ్ళిపోయారు. డే 1 ఆహా ఎంత బాగుంది, వెంటనే పక్క నుంచి రాళ్ళు ఇంకొకటి ఏమో చేసేసి బూతులతో నినాదాలు చూసేసరికి ఇది మనకు సంబంధం లేదు, నేను ఇక్కడ ప్రేక్షకుడిని మాత్రమే అని చెప్పేసి నిజమైన విద్యార్థులు ఎవరైతే ఆ సీజేపీ ప్రొటెస్ట్లో భాగమయ్యారో ఒకటో రోజు రెండో రోజు వెళ్ళిపోయారు. ఆ తరువాత అఖిలేష్ యాదవ్ కొంతమంది గూండాలని పంపాడు, లాలూ ప్రసాద్ యాదవ్ కొన్ని గూండాలని పంపాడు, ఇక కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ విభాగం నుంచి కొంతమంది, ఎన్జిఓలు ఏవైతే ఎఫ్సిఆర్ఏ 2.0 రాబోతుందో అది మా కడుపు కొట్టేస్తుంది అయ్యా అని చెప్పేసి బాధపడే వాళ్ళు కొంతమంది, ఇలా మొత్తం కట్టగలిపితే ఒక 10,000 హార్డ్లీ ఒకసారి ప్రోదయ్యారు. అందులో 3,000 మంది నేరస్తులే. ఆ చిట్టా బయటికి తీస్తే అది మొత్తం ఘోరాతి ఘోరమైన ఘోరాల నిలయంగా మారింది. అది వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటా ఉంటే వద్దొద్దు వాళ్ళని వదిలేయండి అంటే వాళ్ళు చిన్న కూర్చీలు. మరి పోక్సో కేసు నిందితులు కూడా ఉన్నారు. అలాంటి వికృత చేష్టలు చేసిన వాళ్ళందరూ వాళ్ళని చూసేసి ఇక్కడ అయితే మనకు పాపులారిటీ వస్తుంది, మనం కూడా నిలబడిపోదాం, కడిగేద్దాం అని చెప్పేసి ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా మారిన వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి వాగారు. వాగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. అవి కొన్ని వీడియోస్ని ఇక్కడ మనం చూడొచ్చు. और मैं आर्मी वालों से माफ़ी मांगना चाहती हूँ और मैंने कुछ मीम पेज वालों से बात किया कि ये डिलीट कर दो क्योंकि मुझे पता मैंने गलती की है, बट उन्होंने ये बताया कि उनको पैसे मिले इसलिए वो डिलीट नहीं करेंगे। और उन्होंने मेरे वीडियोस को इतना ज़्यादा वो किया, मेरी सारी आईडी मेरी पूरी फैमिली को उसमें इन्वॉल्व कर दिया। और आज ऐसा दिन है कि लोग मेरे साथ और मेरी फैमिली को भी गाली दे रहे हैं। और सॉरी, कुछ दिनों पहले मैं प्रोटेस्ट में गया था नागपुर के, तो तब मेरे हाथ से एक छोटी सी गलती हुई है। छोटी तो नहीं बोल सकता, बहुत बड़ी गलती हुई है। तो सभी को मैं सॉरी बोलता हूँ। मेरे हाथ से जो भी गलती हुई है उस सभी वीडियो के लिए मुझे माफ़ी देना। और सही में मैं अपने इंडिया के प्रधानमंत्री जी की रिस्पेक्ट करता हूँ। मैं पूरे देश के इंडियन आर्मी से हाथ जोड़ के माफी मांगता हूँ। मेरे को अपनी बात का गिल्ट है, मेरे को अपनी बात से बहुत ज़्यादा गिल्ट है कि मैंने इंडियन आर्मी को गाली दी। देखो मैंने वीडियो शूट करी, बड़ी बहुत बड़ी बात है, गलत बात है, नहीं करनी चाहिए, मेरा नाम भी नहीं लेना चाहिए था। मेरे को अपनी बात का बहुत ज़्यादा गिल्ट है। सॉरी, जिसे मेरी बात को बुरा लगा है, हाथ जोड़ के उनसे माफी मांगता हूँ। पूरे देशवासियों से माफी मांगता हूँ जिन लोगों ने बात को बुरा लगा। माननीय प्राइम मिनिस्टर जी नरेंद्र मोदी जी, मैं आपसे हाथ जोड़कर माफ़ी मांगती हूँ। मैं आपसे क्षमा चाहती हूँ। जो आपके विरोध मेरी वीडियो बनी थी, मैं उन वीडियो को लेके बहुत ज़्यादा शर्मिंदा हूँ। मैं बहुत ही ज़्यादा गिल्टी फील कर रही हूँ। मुझे ऐसा नहीं करना चाहिए था और मैं चाहती हूँ कि मेरे खिलाफ़ कोई भी एक्शन ना लिया जाए और आप मुझे माफ़ी दें। मैं यकीन ना कीजिए, पूरा मेरी भी गलती हुई थी कि मैंने उस वीडियो का पूरा तथ्य नहीं जाना कि क्या वीडियो सच है या नहीं, और मैंने अपनी प्रतिक्रिया दे दी। అది వాడేమో అక్కడ డిచ్చుకి వీళ్ళందరూ కూడా క్రయింగ్ పార్టీస్, వాళ్ళేమో చిల్లింగ్ పార్టీస్. మొత్తానికి ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇంకా చాలా వీడియోస్ ఇట్లానే వస్తూ ఉన్నాయి, బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తారంట ఈ బొద్దింకులోళ్ళు. ఈసారి ఒక్కడన్నా వస్తాడా ఇన్ఫ్లుయెన్సరు? రాడు. అరే నువ్వు అక్కడ అమిత్ షా సైలెంట్గా ఉన్నాడంటే అతని తాలూకా లెక్కకు ఒకటి ఉంటుంది. ఆ లెక్కకి మీరు అందరూ ఎన్నెన్ని సందర్భాల్లో ఈ ప్రస్తుత ప్రభుత్వం వెనకడుగు వేసిందో అక్కడక్కడ వ్యూహాలే ఉన్నాయి. నేను కూడా చాలా సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసిన వాడినే. మనలో చాలామంది ఏంటి అసలు తాట తీయకుండా ఇదంతా కూడా అని చెప్పేసి లెక్కలు ఉంటాయి. అరే మనం ఒక నలుగురు ఉన్నటువంటి ఒక ఫ్యామిలీని లీడ్ చేయడానికి నానా విధాలుగా తంటాలు పడతాం. యావత్ భారతాన్ని నడిపించాలి అంటే ఆ వ్యవస్థలు, వాళ్ళ అవస్థలు ఒకటా రెండా? అందులోనూ దేశభక్తులే కదా అక్కడ ఉన్నవాళ్ళు. బీజేపీలో ఉన్నవాళ్ళు మ్యాక్సిమం దేశభక్తులు ఉంటారు, తేడాగాలు కూడా ఉంటారు, అది పక్కన పెట్టండి. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో వీళ్ళంతా వచ్చేసి ఢిల్లీ నడిబొడ్డున నిలబడి నోటికొచ్చింది మాట్లాడితే ఏమవుతుంది? ఇట్లనే అవుతుంది. అక్కడ ఆ జోన్ వరకు ఓకే, అక్కడ నుంచి బయటికి రాగానే తోలు తీస్తారు, జనాలు కూడా తోలు తీస్తారు. డిఎంలు ఒక్కొక్కరు పగిలిపోతున్నాయంట. ఆ తర్వాత ఆ రీల్స్ చేసినంతకాలం అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే డ్రగ్స్కి ఒక్కసారిగా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు, డ్రగ్స్ జోన్లో పడిన వాళ్ళు విపరీతంగా మత్తులో ఉంటారు. దిగిపోయిన తర్వాత దాని పర్యవసానాలు తెలుస్తాయి అన్నమాట. అలా ఈ బొద్దింకలన్నీ కూడా ఈ డిచ్చికి బ్యాచ్లు నమ్మి అడ్డంగా బుక్ అయిపోయారు.
ఇలాంటి బొద్దింకల్ని నమ్మడాన్ని, నమ్మి జీవితాల్ని నాశనం చేసుకోవడాన్ని అంధభక్తి అంటారు. మోదీని, బీజేపీనో లేకపోతే దేశభక్తి కలిగిన భావజాలమో హిందుత్వమో ఇది కాదు అంధభక్తి అంటే. ఇది అర్థం చేసుకునేలాగా రాహుల్ గాంధీ గారికి బుద్ధి రావాలని దేవుడిని కోరుకుంటా. ఇంకెంతమంది ఉన్నారో సంత, ఆ సంత కూడా మీకు చూపిస్తా. కీప్ వాచింగ్ భరతవర్ష. జై హింద్, జై భారత్.